సో డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా డిస్టింగ్విష్ చేస్తారు, ఎలా సపరేట్ చేస్తారంటే ఇన్సిడెంట్స్ అండ్ ఇంపాక్ట్ రెండు గనక ఒకే పర్సన్ మీద ఉంటే డైరెక్ట్ ట్యాక్స్ అని, ఇన్సిడెంట్స్ ఒక పర్సన్ మీద, ఇంపాక్ట్ అనదర్ పర్సన్ మీద అంటే షిఫ్టింగ్ ఆఫ్ ద బర్డెన్ పాసిబిలిటీ ఉంటే కనుక ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇది ఆల్రెడీ మనము బావర్చి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన మనం. సో బావర్చిలో జిఎస్టీ అయితే కనుక సో ట్యాక్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ బావర్చి నుంచి కలెక్ట్ చేసుకుంటారు, ఆ ట్యాక్స్ బావర్చి వాడు కస్టమర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇన్సిడెంట్స్ ఈజ్ ఆన్ బావర్చి, ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ద కస్టమర్. అది నేను మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ ద టాక్సేషన్ విచ్ అలైన్డ్ విత్ ద సోషల్ గోల్స్. సో సోషల్ గోల్స్, ఎకనామిక్ గోల్స్ అచీవ్ చేయడానికి టాక్సేషన్ సిస్టమ్ లో 4 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయని చెప్పి. సో ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే గనక ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంటే అతను పే చేయాల్సిన ట్యాక్స్ రేట్ కూడా పెరిగింది. సో రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంటే అతను పే చేయాల్సిన ట్యాక్స్ తగ్గుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ గా మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ ఎలా తగ్గిద్ది అనేది మనం చూసినాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రపోర్షనల్ ట్యాక్స్. సో ప్రపోర్షనల్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ అనేది ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా ఒకే రేటు, సేమ్ సింగిల్ స్లాబ్ ఉంటుంది. 10 రూపాయలు సంపాదించేవాడు, 1000 రూపాయలు సంపాదించేవాడు, 10 లక్షలు సంపాదించేవాడు ఒకే రకమైన పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్. సో 5% పే చేస్తున్నారు అనుకో, 10 రూపాయల వాడు 5% కట్టాలి, 100 రూపాయల వాడు 5% కట్టాలి, 1000 రూపాయలు 5% కట్టాలి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్, ఇఫ్ దే పే ద సేమ్ రేట్ దట్ వీ కాల్డ్ యాజ్ ఏ ప్రపోర్షనల్ ట్యాక్స్. సో ద ట్యాక్స్ రేట్ రిమైన్ కాన్స్టెంట్. ఇది కూడా మనం చూసినాం. సో డిగ్రెసివ్ ట్యాక్స్ అంటే సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ యాజ్ వెల్ యాజ్ ప్రపోర్షనల్ ట్యాక్స్. సో ప్రపోర్షనల్ ట్యాక్స్ ప్లస్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ కాంబినేషన్, దాన్ని మనం రిగ్రెసివ్ ట్యాక్స్ అన్నాం. సో ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక లెవెల్ వరకు పెరుగుతూ ఉంటుంది, దాని తర్వాత ఫ్లాట్ అయిపోద్ది. దాన్ని మనము డిగ్రెసివ్ ట్యాక్స్ అని కూడా చూసినాం. నిన్న ఎన్ని ఎగ్జాంపుల్స్ తో సహా డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ క్యానన్స్ ఆఫ్ సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ సిస్టమ్. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ సిస్టమ్. సో ఆడమ్ స్మిత్ 4 ప్రిన్సిపల్స్ ఇచ్చిండు. సో ఎబిలిటీ టు పే వన్ ప్రిన్సిపల్, ట్రాన్స్పరెన్సీ ఈజ్ అనదర్ ప్రిన్సిపల్, ఈజ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అనదర్ ప్రిన్సిపల్, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో ఇవి కూడా ఆల్రెడీ నేను చూసిన. క్యానన్స్ ఆఫ్ ఈక్విటీ, క్యానన్స్ ఆఫ్ సర్టెనిటీ, క్యానన్స్ ఆఫ్ కన్వీనియన్స్, క్యానన్స్ ఆఫ్ ఎకానమీ. సో వీటన్నిటి మీద ఒక 10 MCQs ఉంటాయి, అవి ఈరోజు మనం ప్రాక్టీస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి సో ట్యాక్సెస్. సో మనం నిన్న డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఇన్కమ్ ఎర్న్ చేస్తే దాని మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు. సో రెండోది వచ్చేసి ఎసెట్స్, ఆస్తులు ఏమైనా అమ్మినా కొన్నా, సో ఎప్పుడైనా ఆస్తులు మనం సంపాదించినప్పుడు దాన్ని తిరిగి అమ్మితే గనక ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్ మీద కూడా ట్యాక్స్ వేస్తారు. సో మూడో వచ్చేసి ట్రాన్సాక్షన్స్. సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అమ్మకాలు కొనుగోలు మీద కూడా, ట్రాన్సాక్షన్స్ మీద కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ వేస్తారు. ఫోర్త్ వచ్చేసి ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ మీద కూడా వేసే ట్యాక్స్ ని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ఇన్ ద 4 ways. ఫస్ట్ ఈజ్ ఒక పర్సన్ డబ్బు సంపాదించినా ట్యాక్స్ కట్టాలి, ఒక పర్సన్ ఆస్తులు అమ్మినా ట్యాక్స్ కట్టాలి, ఒక పర్సన్ ఏదైనా ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసినా ట్యాక్స్ కట్టాలి, ఒక పర్సన్ ఖర్చు పెట్టుకున్నా కూడా ట్యాక్స్ కట్టాలి. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ 4 ways: ఆన్ ఇన్కమ్, ఆన్ అసెట్స్, ఆన్ ట్రాన్సాక్షన్, ఆన్ ఎక్స్పెండిచర్. సో డైరెక్ట్ ట్యాక్సెస్, సో సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. సో స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఈ 4 మీదనే ఉంటాయి. ఓకే. సో బై నేచర్ మనకు 7th షెడ్యూల్ ఉంది పాలిటీలో. సో 7th షెడ్యూల్లో మొత్తం 3 లిస్ట్స్ ఉంటాయి. సో లిస్ట్ 1 యూనియన్ ఐటమ్స్. లిస్ట్ 2 స్టేట్ ఐటమ్స్. సో లిస్ట్ 3 కంకరెంట్ ఐటమ్స్. సో ఇవన్నీ ఐటమ్స్. ఈ ఐటమ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ సెంట్రల్ ఐటమ్స్ మీద ఇంపోజ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ స్టేట్ ఐటమ్స్ మీద ఇంపోజ్ చేసింది. బోత్ సెంటర్ అండ్ స్టేట్ కూడా కంకరెంట్ లిస్ట్ మీద పవర్ ఉంటాయి, రెండు కూడా ఇంపోజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూనియన్ గవర్నమెంట్
ఇంపోజ్ చేయడానికి ఉన్న ఐటమ్స్ అనేవి ఎక్కువ. ఓకే, సో ఆల్మోస్ట్ 99 items are present here. Almost 50 items somewhere present here. That means central government has more scope to collect the taxes. అర్థమైందా? సో స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ హ్యావింగ్ అప్ టు 50 items. State government has less ability to collect the taxes. So here central government taxes collect చేస్తుంది, at the same time state government tax collect చేస్తుంది. బట్ డైరెక్ట్ ట్యాక్సెస్ చూసుకుంటే సెంటర్కి ఎక్కువ కలెక్ట్ అవుతాయా, స్టేట్కి ఎక్కువ కలెక్ట్ అవుతాయా? సో దాన్ని దేని బేస్ చేసుకొని చెప్పాలి? ఎవరి దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఒక వ్యక్తి 10 రకాలుగా ఇన్కమ్ 10 రకాలుగా మనీ సంపాదిస్తాడు. సో ఎన్ని రకాల మీద ట్యాక్స్ వేయచ్చు అనేది సెంటర్ దగ్గర పవర్స్ ఎక్కువ ఉంటాయి. సో పవర్స్ ఆఫ్ కలెక్టింగ్ ద ట్యాక్సెస్ బై ద సెంటర్ ఈజ్ హయ్యర్. సో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే ట్యాక్సెస్ చాలా ఎక్కువగాను, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే ట్యాక్సెస్ చాలా తక్కువగానే ఉంటాయి. సో ఎందుకంటే స్టేట్ దగ్గర ఉన్న ఐటమ్స్, ద ఐటమ్స్ యూజ్డ్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్ బై ఏ స్టేట్ గవర్నమెంట్ ఈస్ వెరీ లెస్. ద ఐటమ్స్ యూజ్డ్ బై ఏ సెంట్రల్ గవర్నమెంట్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్ ఆర్ హయ్యర్. కాబట్టి మనకి ట్యాక్స్ అమౌంట్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉంది. సో రెస్పాన్సిబిలిటీస్, ఇప్పుడు మనం ఉన్నాం ఇండియన్ సిటిజన్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఖర్చు పెట్టింది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వైజ్ చూసుకుంటే కనుక, సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక సెంటర్కి చాలా తక్కువ ఉంటుంది, స్టేట్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ ఎడ్యుకేషన్, పీపుల్ హెల్త్, ఓకే, సో పీపుల్ ఎంప్లాయ్మెంట్, ఈ 3 యాంగిల్ అనాలిసిస్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రజలని చదివించే అవకాశం తక్కువ, బట్ రాష్ట్ర ప్రభుత్వాలకి పీపుల్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఏంటి? రాబడేమో రాష్ట్రాలకి తక్కువ, బాధ్యతలేమో రాష్ట్రాలకి ఎక్కువ. రాబడేమో కేంద్రానికి ఎక్కువ, బాధ్యతలు ప్రజల పట్ల బాధ్యతలేమో కేంద్రానికి తక్కువ. సో ఇలాంటి సిచ్యువేషన్లో స్టేట్స్ ఎలా సర్వైవ్ అవుతాయి? సో నీ మీద ఎక్కువ బర్డెన్ పెట్టినారు, బాధ్యతలు పెట్టినారు, కానీ రాబడేమో నీ దగ్గర తక్కువ పెట్టినారు. కేంద్రానికేమో రాబడి ఎక్కువ పెట్టినారు, బాధ్యతలేమో తక్కువ పెట్టినారు. సో ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? యూ విల్ ఓపెన్లీ సేస్ దట్ ఐ నీడ్ సపోర్ట్. సో దీన్నే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, నాకు బాధ్యతలు తక్కువ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, సో కాబట్టి ఐ విల్ ట్రాన్స్ఫర్ సమ్ అమౌంట్ టు ద స్టేట్స్. సో దీన్నే సెంట్రల్ షేర్. సో సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు ద స్టేట్స్. సో దీన్నే డివిజివ్ పూల్ అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు ద స్టేట్స్. సో ఆ ఫండ్స్ అంటే ఏంటి? ట్యాక్స్ అమౌంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ట్యాక్సేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎక్కువ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. ఆ కలెక్ట్ చేసిన ఇప్పుడు 100 రూపాయలు కనుక సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేస్తే వాటిల్లో నుంచి 41 రూపీస్, సో 41 రూపీస్ అనేవి స్టేట్స్కే ట్రాన్స్ఫర్ చేసింది. సో ఇక్కడ స్టేట్స్ ఆర్ డిపెండెడ్ ఆన్ ద సెంటర్ ఫర్ అసిస్టెన్సీ బికాస్ దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. సో మోర్ రెస్పాన్సిబిలిటీస్ బట్ లెస్ రెవెన్యూ. సో లెస్ రెవెన్యూ. సో ఈ ట్యాక్స్ అమౌంట్ని మనం ఏమంటే డివిజివ్ పూల్ అంటాం. సో ట్యాక్స్ అమౌంట్నే డివిజివ్ పూల్ అంటాం. సో డివిజివ్ పూల్. సో పూల్ అంటే కలెక్ట్ అయిన మనీ, డివిజివ్ అంటే ఎవరెవరి మధ్య డివిజన్ జరుగుతూ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకున్న ట్యాక్సెస్ ని సెంటరు మనకు ఆల్మోస్ట్ 59% ఉంచుకుంటుంది. 100 రూపాయల 59 రూపీస్ సెంట్రల్ గవర్నమెంటే ఉంచుకొని రిమైనింగ్ అమౌంట్ స్టేట్స్ కి పంచుతూ ఉంటారు. వీటినే మనం డివిజివ్ పూల్ అంటాం. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు. ఫస్ట్ ఇష్యూ వచ్చేసి కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఇట్ స్ప్లిట్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫైనాన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. Constitution had given more responsibility on the states, less revenue for the states. Constitution had given more finance for the center, less responsibilities. ఇప్పుడు ఇదంతా కాన్స్టిట్యూషనే చేసింది కాబట్టి
కాన్స్టిట్యూషనే సొల్యూషన్ కూడా చెప్పింది. ఆర్టికల్ 280 ఉంటుంది. సో ఆర్టికల్ 280. సో దీని ప్రకారం ప్రెసిడెంట్ ఫినాన్స్ కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేస్తారు. సో ఫినాన్స్ కమిషన్ రోల్ ఏంటంటే ఇట్ సజెస్టెడ్ ద ఫార్ములా హౌ మచ్ అమౌంట్ టు బి డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో పవర్స్ సపరేషన్ కాన్స్టిట్యూషన్ చేసింది. సొల్యూషన్ కూడా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 280 కింద మేము ఇంజస్టిస్ చేసిన మాట నిజమే స్టేట్స్ కి, దానికి కంపెన్సేషన్ గా ఒక బాడీ క్రియేట్ చేస్తాం, దాని పేరు ఫినాన్స్ కమిషన్. అది స్టేట్స్ కి ఎంత డబ్బులు కేంద్రం నుంచి ఇవ్వాలో ఒక ఫార్ములా ప్రతి 5 సంవత్సరాలకి ఎవ్రీ 5 years ఫినాన్స్ కమిషన్ క్రియేట్ ఏ ఫార్ములా. సో సెంట్రల్ గవర్నమెంట్ 41 రూపీస్ స్టేట్స్ తో షేర్ చేసుకుంటది అని చెప్పిన. ఈ 41 రూపీసే అని ఎవరు ఫిగర్ చెప్పినారంటే ఫినాన్స్ కమిషన్. అర్థమైందా? సో ఇది ఓవరాల్ గా టాక్సేషన్ సెంటర్ స్టేట్స్ మధ్య రిలేషన్షిప్. సో taxes now you know that central government has the power to impose the tax, state government has the power to impose the tax, but many number of powers are vested in the central government, less number of powers are vested in the state government. సో దాన్ని ఇప్పుడు మనం 1 by 1 చూసుకుంటే వెళ్దాం. సో డైరెక్ట్ ట్యాక్సెస్ లో వాట్ ఆర్ ఆల్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, వాట్ ఆర్ ఆల్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ దేని మీద ఇంపోజ్ చేస్తారని చెప్పుకున్నాం. ఇన్కమ్ మీద, అసెట్స్ అండ్ వెల్త్ మీద, ట్రాన్సాక్షన్ మీద, ఎక్స్పెండిచర్ మీద. సో 4 మీద ట్యాక్సెస్ వేయచ్చు డైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ మీద వేసే ట్యాక్సెస్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇవి ఇండివిజువల్ పర్సన్ పే చేయాలి. సో ఒక వ్యక్తి జాబ్ చేసుకుంటూ మంత్లీ ఇంత ఇన్కమ్ ఎర్న్ చేస్తుండడు, లేదంటే ఒక పర్సన్ ఇంకొక ప్రొఫెషన్ లో కొంత అమౌంట్ ఎర్న్ చేస్తా ఉండడు. సో ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్ లో నుంచి సర్టన్ అమౌంట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తే దాన్ని మనం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. అదే ఒక కంపెనీ వస్తువులు తయారు చేసి అమ్మి ప్రాఫిట్స్ సంపాదించుకుంది, అది ఆ కంపెనీకి ఇన్కమ్. కంపెనీ గనక తనకు వచ్చిన ప్రాఫిట్స్ లో ట్యాక్స్ కడితే దాన్ని కార్పొరేషన్ ట్యాక్స్ అంటాం. సో ఇక్కడ మూడోది మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఈజ్ ఆల్సో ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ద కంపెనీస్. సో కంపెనీస్ ఎయిదర్ కార్పొరేషన్ ట్యాక్స్ అన్నా కడతాయి, లేదా మినిమం ట్యాక్స్ అన్న మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అన్న కడతాయి. సో ఇండివిజువల్ పర్సన్ గనక తన ఇన్కమ్ మీద కట్టే ట్యాక్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ అని, అదే ఇన్కమ్ మీద కంపెనీ కడితే ఆ ట్యాక్స్ ని కార్పొరేషన్ ట్యాక్స్ అని అంటాం. సో కార్పొరేషన్ ట్యాక్స్ లేదంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటాం. సో మైనర్ డిఫరెన్స్ ఉంది కార్పొరేషన్ ట్యాక్స్ కి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కి, అది మనం రాబోయే స్లైడ్స్ లో డిస్కస్ చేద్దాం. సో ఇన్కమ్ మీద స్టేట్స్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ ఏంటి? సో అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఫార్మర్ ఉన్నాడు, ఓకే, సో ఫార్మర్ ఉండు 10 acres అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది, దాని మీద ఒక 20 లక్షల ఆదాయం వచ్చింది. సో ఇది ఇన్కమే, ఫార్మర్కి వచ్చిన ఇన్కమ్. దీని మీద ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేసుకునే రైట్ ఉంటుందంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే అన్ని రకాల మీద ఇన్కమ్ మీద కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఒక్క అగ్రికల్చర్ మీద తప్పకుండా. అగ్రికల్చర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేసుకుంటారంటే దట్ ఈస్ ద స్టేట్ రైట్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో ఎవరు ఇంపోజ్ చేస్తారంటే ఆన్సర్ ఏంటి మనకి? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? సో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ మీదనే ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసుకోగలదు. కేంద్ర ప్రభుత్వం అయితే నువ్వు షాపు పెట్టిను, సంవత్సరంలో ఒక 20 లక్షలు బిజినెస్ చేసినావు, నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. నువ్వు కాఫీ షాప్ పెట్టిను, ట్యాక్స్ కట్టాల్సిందే. ఉద్యోగం చేస్తున్నావు, ట్యాక్స్ కట్టాల్సిందే. అగ్రికల్చర్ కాకుండా ఏ ఇన్కమ్ నువ్వు సంపాదించినా దాని మీద ట్యాక్స్ వేసే పవర్ సెంటర్కి ఉంటుంది. ఒక అగ్రికల్చర్ ఇన్కమ్ మీదనే ట్యాక్స్ వేసే పవర్ స్టేట్స్కి ఉంటుంది. సో ఇది నువ్వు నేను ఇచ్చింది కదా, కాన్స్టిట్యూషనల్లీ గివెన్ రెస్పాన్సిబిలిటీ. సో కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. సో రెండోది ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆర్ ప్రొఫెషన్ ట్యాక్స్. సో లాయర్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఉంటుంది, బార్ కౌన్సిల్లో అతను రిజిస్టర్ అయినట్టు, ఈజ్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ద లా, దానికోసం ఒక సర్టిఫికెట్ ఉంటుంది. అలాగే డాక్టర్స్ ఉంటారు, ఇండివిజువల్ గా క్లినిక్ పెట్టుకుంటారు, పేషెంట్స్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద ఎంబీబీఎస్ అని చెప్పి అతను సర్టిఫికెట్ హ్యాంగ్ చేస్తారు. అలాగే ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అంటే ప్లాన్ ఎత్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్. వాళ్ళు ఒకరి కింద జాబ్ చేయట్లా, అలాగని అగ్రికల్చర్ చేయట్లా, వాళ్ళకున్న స్కిల్ని
అమ్మి మనీ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషన్. దే ఆర్ నాట్ ద ఎంప్లాయీస్. సో ఈ ప్రొఫెషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కాన్స్టిట్యూషన్ పరంగా ఎవ్రీ ఇయర్ 2500 రూపీస్, అది ఫిక్స్డ్ అమ్మ. సో ప్రొఫెషన్ ట్యాక్స్ ఈజ్ లిమిటెడ్ టు 2500 రూపీస్ ఇన్ ఇండియా. సో దట్ ఈజ్ కలెక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. దట్ ఈజ్ కలెక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. సో ప్రొఫెషన్ ట్యాక్స్ ఇక్కడ వాడు కింది వాటిలో ఏ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేయగలదు, ఏ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేయగలదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇన్కమ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసే 3 ఇంపార్టెంట్ ట్యాక్స్ ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్. అదే ఇన్కమ్ మీద స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసే ఏంటంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్, సెకండ్ వచ్చి ప్రొఫెషన్ ట్యాక్స్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి ఆన్ అసెట్స్ అండ్ వెల్త్. సో ఆన్ అసెట్స్ అండ్ వెల్త్. సో వెల్త్ ట్యాక్స్ అంటే ఒక పర్సన్ ఉండు, అతనికి పేరెంట్స్ నుంచో ఇంకొకటి దగ్గర అతని దగ్గర ఒక 10 కోట్ల ఆస్తి ఉంది. ఆ 10 కోట్ల ఆస్తి ఉన్నందుకు అతను ట్యాక్స్ కట్టాలి. సో బట్ ఈ వెల్త్ ట్యాక్స్ అనేది ఇంతకుముందు వసూలు చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రీప్లేస్ అంటే అబాలిష్ చేసినారు. ఇండియాలో ప్రజెంట్ వెల్త్ ట్యాక్స్ లేదు. 2015కు ముందు వెల్త్ ట్యాక్స్ ఉండేది, అది అసెట్స్ మీద. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే మనం హైదరాబాద్ చివర ఒక ప్లాట్ కొన్నాం. సో ఈ ప్లాట్ మనం 30 లక్షలకు కొని ఒక సంవత్సరం లేదంటే 2 సంవత్సరాల తర్వాత 60 లక్షలకు అమ్మినాం. ఇప్పుడు 30 లక్షల ఇన్కమే కదా మనకి, 30 lakhs ప్రాఫిట్. సో దట్ ఈజ్ అసెట్. అసెట్ కొన్న డేట్ నుంచి సంవత్సరం లోపు నువ్వు అమ్మితే లాభం వచ్చిందంటే ఆ లాభం మీద ట్యాక్స్ కట్టాలి. అదే సంవత్సరం తర్వాత అమ్మినా లాభం వచ్చింది కట్టు. సో షార్ట్ టర్మ్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్. సో ఇదే ప్లాట్ నువ్వు సంవత్సరం కంటే ముందే 40 లక్షలకు అమ్మినావు, 1 year లోపే అమ్మితే 10 లక్షల లాభం వచ్చింది. ఇదే ప్లాట్ నువ్వు 2 సంవత్సరాల తర్వాత అమ్మితే 60 లక్షలకు అమ్మినావు, 30 లక్షల లాభం వచ్చింది. సో ఫస్ట్ కేసులో యూ సోల్డ్ దిస్ అసెట్ లెస్ దాన్ ద 1 year, దాన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. సో ల్యాండ్ అనేది క్యాపిటల్, దాని నుంచి మనం గెయిన్ తీసుకున్నాం, టైం పీరియడ్ అంతా లెస్ దాన్ 1 year. సో దాన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అదే ల్యాండ్ 2 years 3 years తర్వాత అమ్మినాం అంటే మోర్ దాన్ 1 year, క్యాపిటలే, లాభం వచ్చింది, గెయిన్స్, అది లాంగ్ టర్మ్. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కి ఎక్కువనో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ షార్ట్ టర్మ్ లో కనుక లాభాలు వస్తే వాడు 20% పే చేయాలి. అదే లాంగ్ టర్మ్ లో లాభాలు వస్తే 15% పే చేయాలి. సో తొందరగా రిచ్ అయింది కాబట్టి ఎక్కువ ట్యాక్స్ కట్టాలి, స్లోగా రిచ్ అయింది కాబట్టి తక్కువ ట్యాక్స్ కట్టాలి. సో ఇలా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఆల్సో ఏ డైరెక్ట్ ట్యాక్స్ imposed by the central government on selling of the assets. Here I told you assets, లేదంటే కార్లు అమ్మకాలు కొనుగోలు, లేదంటే ఏదైనా జ్యువెలరీ, ఏదైనా సరే ఒక అసెట్, దాన్ని మనం 1 year లోపు అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 1 year తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాస్